వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చాలా కామన్ అండ్ జనరల్ టాపిక్ అండి. వ్యత్యాసం చూపించేటువంటి ఒక ప్రయత్నం. నారా లోకేష్ ముఖ్యమంత్రి గారి కుమారుడు, హెరిటేజ్ సంస్థ చైర్పర్సన్ అయినటువంటి భువనేశ్వర్ గారు వాళ్ళిద్దరు కుమారుడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తల్లిని అవమానించారు అని చెప్పి యువగళం పాదయాత్ర చేపట్టి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవమానించిన దానికి పాదయాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వాళ్ళని 11కి పరిమితం చేశాడు. రెడ్ బుక్లో పెట్టుకున్నటువంటి పేర్లు దాని ప్రకారం వెళ్తున్నాడు. అంటే తన తల్లిని అవమానించినందుకు నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నాడు. ఫైన్. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిడితే ఆయన పెద్ద పట్టించుకునేవాడు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి, వారి పిల్లల గురించి, వారి అక్క చెల్లెళ్ళ గురించి, వారి ఇంట్లో ఉండే మహిళల గురించి, వారి తల్లిగారిని ఎంత జుగుప్సాకరంగా అవమానించారు. ఎటువంటి అంటే రాయలేని భాషలో, అసలు చెప్పలేనటువంటి భాషలో కూడా ఎటువంటి పదజాలం వాడి వాళ్ళని ఇది చేశారు. దీనికి ఆయన కూడా అటు వారాహి డిక్లరేషన్ అనేటువంటి పేరుతో, వారాహి యాత్ర పేరుతోటి తమ్ముడు లోకేష్ తోటి కలిసి, ఆయన యువగళం ఈయన వారాహి ఇద్దరూ కలిసి, పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పొచ్చు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్నటువంటి వాళ్ళకి అసెంబ్లీ గేట్ని తన్నుకుని లోపలికి వెళ్ళి, మీరు లోపలికి ఎలా వస్తారో నేను చూస్తాను, ఇంతమంది ఎలా వస్తారో అని చెప్పి అక్కడ నిలబడి కూర్చుని 11కి వీళ్ళు పరిమితం చేస్తే 180 రోజులు కాదు కదా ఇప్పటికి. ఈ 2 ఏళ్లలో కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దాపురించింది. వాళ్ళ కుటుంబ సభ్యులని అన్నందుకు, అది వ్యక్తిగతంగానే తీసుకుందాం పోనీ, అన్నందుకు ఆయనకు పట్టుబట్టి మరీ చేసినటువంటిది, అందరినీ కలుపుకొని శక్తుల్ని ఆయన ఎంటర్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? పవన్ కళ్యాణ్ లోకేష్ లాగా ఆయన కూడా మనిషే. ఆయనకి తల్లి చెల్లి ఉన్నారు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ లోకేషో వారి అమ్మగారినో లేదంటే చెల్లెలు గారినో అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారు అన్నటువంటి పాయింట్ ఆలోచించవచ్చు. సొంత కార్యకర్తలు ఆస్తి గొడవలు వాళ్ళకి ఏమన్నా ఉండొచ్చు, కుటుంబంలో ఒక గొడవలు ఉంటాయి, ఆస్తి గొడవలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఏవైనా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు నా చెల్లిని అనడానికి అసలు నువ్వు ఎవడవురా, నా తల్లిని అనడానికి నువ్వు ఎవడవురా అని చెప్పి ఆయన కోపం రావాలిగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి కోపం కూడా రావట్లేదా? ఇంకా ఆనందిస్తున్నాడు ఆయన ఏమన్నా? ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, వాళ్ళ పార్టీ కార్యకర్త షర్మిల గారిని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, గతంలోనూ ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నాడు? ఈ మాటలు నేను చెప్పలేకపోతున్నానండి, అస్సలు చెప్పలేకపోతున్నాను. అతను రాసినటువంటి రాతలు కానీ ఇవి కానీ డేట్లతో సైతం, పైగా అవన్నీ నా డూప్లికేట్ అకౌంట్ తోటి ఎవరో చేశారు అని చెప్పి బుకాయించి ఏదో చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అది వేరే విషయం అనుకోండి. బట్ ఇది గతంలో చెప్పినటువంటిదే. తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని. ఆ పశువుల డాక్టర్ ఎవడో ఉన్నాడు కదా పంచప్రభాకర్, మళ్ళీ యాక్టివేట్ అయ్యాడు. ఆ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయమని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఏమైందో తెలియదు. అది అంటే భారతీయ చట్టాలకి అనుగుణంగా, అంటే నేను సర్వర్ అక్కడెక్కడ ఉంది, నేను ఎక్కడో దూరంలో ఉన్నాను కాబట్టి దాన్ని మీరేం చేయలేరు అంటే కొన్ని రోజులు బ్లాక్ అయింది, మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. అదయింది. అతను వచ్చిన తర్వాత షర్మిల గారిని ఏ విధంగా మాట్లాడాడు చూసాం. ఈ వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎటువంటి మాటలు మాట్లాడాడు అనేది. మరి దానికి సంబంధించినటువంటిది అంటే విమర్శిస్తే షర్మిల గారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టట్లేదే, తప్పుడు మాటలు మాట్లాడలేదే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడున్న ఆంధ్రప్రదేశ్లో దానికి తగ్గట్టుగా రాజకీయం మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఏంటి, గత పాలన ఎలా ఉంది, పవర్ అనేది ఆయనకి సూట్ అయిందా లేదా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు, విమర్శ చేస్తున్నారు. ఒక పక్కన తెలుగుదేశాన్ని జనసేనని కూడా తిడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం బీజేపీని తిట్టాలి, బీజేపీతో కలిసిన వాళ్ళని తిట్టాలి కాబట్టి తిడుతూనే ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. బీజేపీకి సపోర్టే కదా ఆయన, కాంగ్రెస్కి కాదు కదా. సో అలా తిడుతున్నప్పుడు మరి ఇంత ఘోరంగా నీచంగా తన చెల్లెల్ని, పాలిటిక్స్ అసైడ్, తన చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి వాళ్ళని పార్టీలో కొనసాగించుకోవడం అనేది మరి ఆయనకే చెల్లింది. చర్యలు ఎందుకు తీసుకోరు?
ఆస్తి గొడవలు ఉంటే ఒరే నాకున్న చెల్లికి ఉన్నారా ఆస్తి గొడవలు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం, ఎండ్ ఆఫ్ ద డే మాది, మాట్లాడుకుంటాం, మీకెందుకు వచ్చింది అన్నటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనలేకపోతున్నారా? ఇంత జుగుప్సాకరంగా కామెంట్స్ చేసిన, ఇష్టం వచ్చినట్టు ఇంత దరిద్రమైనటువంటి భాషలో మాట్లాడితే మరి వీళ్ళని అరెస్ట్ చేయకుండా, శిక్షించకుండా వదలాలా? ఎందుకు వదలాలి వీళ్ళని? ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, ఎందుకని వీళ్ళని ఉపేక్షించాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి చర్యలు ఏమైనా తీసుకుంటారా ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు? చాలా తప్పుడు మాటలు. షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే అంట. మీ చెల్లెలు గారి గురించి ఇలా మాట్లాడుతుంటే చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు, మీరు ఒక అన్న అనిపించుకోవడానికి మీకు అర్హత అనేది ఉందా? ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులందరూ నా ఆడబిడ్డలందరూ అని మాట్లాడతారు కదా, ఎలా అవుతారు మీకు? వాళ్ళకి అన్న కింద ఏ విధంగా ఉంటుంది మీకు హక్కు? ఇంట్లో సొంత చెల్లెల మీదనే ఇంత దాడి సొంత పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉంటే దాన్ని ఖండించలేనటువంటి వాళ్ళు, దాన్ని అడ్డుకోలేనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి అన్న కింద ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు. సమాధానం ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.